అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసి మ్యాంగో పికిల్ అండి. మ్యాంగో పికిల్ ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు కదండి, అందుకోసమే ఈ రోజు ఈ వీడియో. మామిడికాయలు తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా తూర్చి పెట్టుకున్నానండి. నేను పచ్చడికి కావాల్సిన మెంతులు, ఆవాలు, ఉప్పు, కారం అనేది నేను ఎండలో కొంచెంసేపు ఆరబెట్టుకున్నానండి. ఈ విధంగా ఆరబెట్టుకోవటం వల్ల పచ్చడి అనేది చాలా రోజులు పాడవకుండా ఉంటుంది. ఈ విధంగా ఇవన్నీ ఇట్లా కట్ చేసుకొని తూర్చి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో ముక్కలు అయితే కట్ చేసుకుందాం. ఈ సైజు ముక్కలు కట్ చేసుకోండి అన్నీ ఇదే విధంగా. ఇదిగోండి, ఈ విధంగా జీడి వచ్చేటట్టు చూసుకోండి. ప్రతి ఒక్క ముక్కకి ఈ విధంగా జీడి వచ్చేటట్టు చూసుకొని కట్ చేసుకొని పెట్టుకోండి ముక్కలు. జీడి అనేది ఉంటుందండి, ఈ జీడి తీసేసుకోండి. ఈ జీడి తీసేస్తే పల్చటి పొర అనేది ఉంటుంది. ఇలా ఈ పొరను కూడా తీసేసుకోండి. ఈ పొరను కూడా తీసేసుకొని మంచిగా పొడి బట్ట తీసుకొని ముక్క మొత్తం శుభ్రంగా తూడ్చుకోవాలండి. తడి లేకుండా తూడ్చుకొని ఒక గిన్నెలోకి అయితే వేసుకోండి. ఈ విధంగా పొరను అయితే ఈ విధంగా తీసేసుకోవాలి. తీసేసుకొని ఈ ముక్కను అనేది తూడ్చుకోవాలి. మంచిగా తూడ్చి ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇదిగోండి, ఈ విధంగా అన్నీ క్లీన్ చేసి పెట్టుకోవాలండి. ముక్కలన్నీ శుభ్రంగా తూడ్చి పెట్టుకోవాలి. ఈ విధంగా ఉన్న కాయలు మాత్రం వేయకూడదండి ముక్కలు. వీటిని మనం పప్పులో వేసుకోవడానికి అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ పక్కకు పెట్టేసుకోండి. ఓన్లీ జీడి ఉన్న కాయలు మాత్రమే, ముక్కలు మాత్రమే మనం పచ్చడి పెట్టుకోవాలి. వీటిని కొంచెంసేపు ఫ్యాన్ గాలికి ఆరనిద్దామండి. కొంచెంసేపు ఇదిగోండి, పచ్చడికి కావాల్సినవి ఉప్పు, కారం, ఆవాలు, మెంతులు, ఇదిగోండి వెల్లుల్లిపాయలు. కొన్నేమో పచ్చాగా దంచుకొని వేసుకోవాలండి, కొన్నేమో అలాగే వేసుకోవాలి. అందుకని ఈ విధంగా 2 భాగాలు చేసి పెట్టాను. ఇప్పుడు మనం ఈ ఆవాలని దోరగా వేయించుకుందాము. అదేవిధంగా మెంతుల్ని కూడా దోరగా వేయించుకుందాం. ఒక కళాయి తీసుకోవాలండి. కళాయి తీసుకొని ఇదిగోండి మెంతులు ఉన్నాయి కదా, ఈ మెంతుల్ని మనం దోరగా వేయించుకోవాలి. కొన్ని అయితే తీసి పక్కకు పెట్టానండి, అవి చివరికి పచ్చడిలో యాడ్ చేస్తా. ఇదిగోండి, ఈ విధంగా దోరగా వేయించుకోవాలండి. వేయించుకున్న వీటిని తీసి వేరే ప్లేట్లో వేసుకుందాం. ఇదే కళాయిలో ఈ ఆవాలను కూడా వేసి వేయించుకుందామండి. పచ్చడికి ఎప్పుడైనా సన్నగా ఉన్న ఆవాలను మాత్రమే తీసుకోండి. ఈ సన్నగా ఉన్న ఆవాలు అయితేనే పచ్చడి బాగుంటుందండి. ఇదిగోండి, ఈ విధంగా దోరగా వేయించుకోవాలండి. దోరగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు వీటిని బాగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత వీటిని మనం పొడిగా చేసుకుని పెట్టుకోవాలి. ఈ ఉప్పు ఉంది కదండి, ఈ ఉప్పుని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలండి. నేనైతే ఏఎస్ బ్రాండ్ వాళ్ళి నువ్వుల నూనె తీసుకుంటున్నానండి. ఇదైతే పచ్చళ్ళకి బాగుంటుంది. ఈ పప్పు నూనె వాడటం వల్ల పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి ఇది. అందరూ పచ్చళ్ళలో సాధారణంగా పల్లి నూనె వాడతారు, కానీ ఒకసారి ఈ వాడండి ఇది ఆయిల్ అనేది. పచ్చడి చాలా బాగుంటుందండి. ముక్క అనేది మెత్తబడదు అయిపోయేదాకా కూడా. అందుకోసం ఈ ఆయిల్ వాడాలి. ముందు ఒక గిన్నెలో అయితే ఈ ఆయిల్ తీసుకోండి. ఇందులో కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఈ విధంగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. వీటిని కొన్ని తీసుకొని ఈ ఆయిల్లో ఇలా ముంచి ఒకసారి కలుపుకొని ఈ విధంగా తీసుకొని వేరొక గిన్నెలో వేసుకోండి. గిన్నెలు మాత్రం చాలా శుభ్రంగా ఉండాలండి. నీటి తడి అన్నది మాత్రం అస్సలు ఉండకూడదు. అలా ఏమాత్రం ఉన్నా కూడా మీ పచ్చడి అనేది నిలవదండి, పాడైపోయింది. ఈ విధంగా అన్ని ముక్కల్ని కూడా ఇదే విధంగా చేసుకోవాలి. ఇలా చేసుకోవటం వల్ల ఈ ముక్క అనేది మనకి పచ్చడి అయిపోయేదాకా కూడా గట్టిగా ఉంటుందండి. అదేవిధంగా ఉప్పు మసాలా కూడా మంచిగా పడుతుంది ఇందులో. అన్నీ ఈ విధంగా అయితే నూనెలో డిప్ చేసుకొని పెట్టుకోండి పక్కకి. ఇప్పుడు ఈ ఆయిల్ అనేది పక్కకు ఉంచండి, తర్వాత యూజ్ అవుతుంది ఇది. ఇందులో మనం పచ్చాగా దంచుకొని పెట్టుకున్న ఎల్లిపాయ ముద్దనైతే వేసి కలుపుకోవాలండి. ఈ పచ్చడికి ఎల్లిపాయలు ఎంత ఉంటే అంత టేస్ట్ వస్తుంది. ఎల్లిపాయలు ఎక్కువగానే కలుపుకోండి.
మెంతిపిండి, ఆవపిండి, అదేవిధంగా మెంతిపిండి, ఇంట్లో పట్టించిన కారం అండి, ఇది పచ్చళ్ళ కారం. కారం వేసుకోండి. అదేవిధంగా మనం మెత్తగా మిక్సీ చేసుకున్న ఉప్పు అండి, ఇది ఉప్పును కూడా వేసుకోండి. మనం ఇందాక పక్కకు తీసి పెట్టుకున్నాం కదండి కొన్ని మెంతులు, ఈ మెంతులను కూడా ఇందులో వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటిని బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి. మర్చిపోయారండి, ఇందులో పసుపు కూడా కొంచెం వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటిని బాగా ముక్కలకు పట్టించాలండి. ఇప్పుడు ఇలా ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. చేతితోటే కలుపుకోండి, స్పూన్ తోటి కలవదు. చేతితోటి అయితేనే బాగా కలుస్తుంది. ఈ విధంగా కలుపుకొని మనం ఇందాక తీసి పక్కకు పెట్టుకున్న ఈ ఆయిల్ ఉంది కదండి, ఈ ఆయిల్ని వేసుకోండి. ఇప్పుడు ఇంకోసారి బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా మొత్తం మొత్తం ఉప్పు కారం బాగా పట్టేటట్టు కలుపుకోండి. వెల్లిపాయలు కూడా వేసుకోండి. ఈ విధంగా వేసుకొని అన్ని కలుపుకోవాలి. దీన్ని అడుగు భాగంలో అయితే కొంచెం నూనె వేసుకోండి. ఈ పచ్చడి అనేది ఈ డబ్బాకి ఎత్తుకోండి. ఈ విధంగా మొత్తం డబ్బాకి అయితే ఎత్తుకోవాలండి. ఎత్తుకున్న తర్వాత దీన్ని మాత్రం ఒక 2 రోజుల దాకా పక్కకు పెట్టండి, అస్సలు కదిలియకుండా. 3వ రోజు మళ్ళీ చూద్దాం ఎలా ఉంటుందో. 3 days later. చూడండి ఫ్రెండ్స్, ఇది 3వ రోజు అండి. చూడండి ఆయిల్ అయితే ఎలా పైకి వచ్చిందో. ఈ విధంగా అయితే ఆయిల్ పైకి రావాలండి, అట్లుంటేనే పచ్చడి నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి వేసుకుందామండి. ఇలా వెడల్పుగా ఉన్న గిన్నెలో వేసుకొని మొత్తం కలుపుకోవాలండి. ఎందుకంటే ఈ కారం, ఉప్పు, మనం వేసిన మెంతి పొడి, ఆవపిండి అంతా కిందికి చేరుతుందండి. అందుకని ఈ విధంగా వేసుకొని కలుపుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా మొత్తం ఒకసారి అయితే అంతా కలుపుకోవాలండి. కలుపుకున్నట్టయితే మొత్తం బాగా కలిసిపోతుంది. ఉప్పు, కారం, ఈ మనం వేసుకున్న మెంతిపిండి, ఆవపిండి మొత్తం బాగా పడుతుందండి ముక్కకి. ఇప్పుడే ఉప్పు కానీ, కారం కానీ, ఆయిల్ కానీ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలండి. వేసుకొని స్టాక్ చేసుకోవాలి. నాకైతే ఉప్పు సరిపోలేదండి, కొంచెం తక్కువైంది. అందుకోసమే ఇంకొంచెం వేసుకొని కలుపుకుంటున్నా. ఇలా కలుపుకున్న తర్వాత తాలింపు కోసమని ఇంకొంచెం ఆయిల్ తీసుకొని ముందే తాలింపు పెట్టుకున్నానండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాతనే ఇందులో కలుపుకోవాలి. కొంతమంది అయితే పచ్చడి పెట్టిన రోజే తాలింపు పెట్టుకుంటారు, కొంతమంది మాత్రం 3వ రోజు పెట్టుకుంటారు. మీ ఇష్టం అండి, మీకు ఎలా కుదిరితే అలా పెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, నోరూరించి మామిడికాయ పచ్చడి రెడీ అండి. ఇంతేనండి, ఎంతో రుచికరమైన మామిడికాయ పచ్చడి రెడీ అండి. అందరూ ఈ విధంగా తయారు చేసుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.